అర్థం వివరిస్తా. కడప జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రిలేటివ్స్. ఓ వావ్, నేను ఉన్నాను నేను విన్నాను అన్న మన జగనన్న వారి బంధువులు ఎవరైనా పేరు వింటే మనో మణికంఠ గారు, మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా. ఈ మధ్య అంతా ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా వినిపిస్తుంది. సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అందరు గట్టిగా క్లాస్ కొట్టండి. మను గారు ఇక్కడ రావాలి ప్లీజ్. అందరు ఇక్కడికి వస్తే ఏంటంటే హ్యాపీ బర్త్డే సోనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ. అంత స్పీచ్ ఇస్తారు. జగన్ గారు లాగానే బయట తక్కువగా, మైక్ ముందు తక్కువగా, బయట ఎక్కువగా మాట్లాడతారేమో. బాగా చెప్పారు. అంతేనా? అంతేగా. సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ సార్. ఓకే, నెక్స్ట్ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి, అంటే ఇక్కడ అందరు జర్నలిస్ట్ సోదరి వాళ్ళు ఉన్నారు, అందరు మీడియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ గారు రావాలి. అందరు కూడా ఇక్కడికి వచ్చారు. మైక్ దగ్గర రావడానికి అంత మొహమాట పడద్దు ప్లీజ్. అంటుంటది సీనియర్ జర్నలిస్ట్ ఏం కాదు. కస్తూరన్న గుర్తుపట్టలేదు నాకు తెలిసి. కస్తూరన్న నాకన్నా చాలా సీనియర్. భూమిరెడ్డి అన్న వస్తే కదా. కస్తూరన్న కూడా చాలా సార్లు ఫోన్ చేసి ఐడీస్ కోసం అన్న రిక్రూటింగ్. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. క్రాస్ చెక్ చేసుకుంటే గుర్తుకొచ్చింది. వాళ్ళంతా సీనియర్ పెట్టుకుని నన్ను సీనియర్ దూరదర్శన్ భూమిరెడ్డి అన్న. నేను స్నేహ టీవీలో స్నేహ టీవీ సివిఆర్ 99 అన్ని చేసినా కొంచెం వెడల్ పోయినందుకు మీ ఛానల్ ప్రొడ్యూసర్ లోపలికి రాణిస్తలేదు నాకు. టీవీ అదే అంటే నా దర్వాజా దగ్గరికి రాణిస్తున్నారు, లోపలికి రాణిస్తలేదు. తమ్మి బాగా లావైనా ఇక నీ రియల్ ఎస్టేట్ ఏదో చేసుకో అంటున్నారు. అన్న చూడాలి, నా రిపోర్టర్ అన్న ఉంటే చూడు అన్న. అప్పుడప్పుడు వచ్చి కనపడిపోతా అంటే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సార్ కమింగ్ టు సోనియా, హ్యాపీ బర్త్డే సోనియా. సోనియానా ఆల్మోస్ట్ నాకు ఒక 6-7 ఇయర్స్ నుంచి తెలుసు. V3లో పరిచయం నాకు తెలిసి. V3లో 4-5 ఇయర్స్ బ్యాక్ V3లో ఎప్పుడో పరిచయము. V3లో చూసిన ఫస్ట్ ఎప్పుడు చెల్లకి ఇట్లే ఉంటుండే అమ్మాయి, ఇంకా బెత్తరు ఉండే. తర్వాత తిరుమల రెడ్డి అని ఉన్నాడు, పీసీఆర్ రాజకీయ పీసీఆర్ తిరుమల రెడ్డి అన్న. నేనే రాజ్యూస్లో ఉన్నప్పుడు అప్పుడు పొలిటికల్ డిబేట్స్ చేస్తుండే కర్ణాటక ఎలక్షన్స్ వరకు. సరే సోనియా బాగుంటుందన్న ఒకసారి చూడన్నా అంటే ఇట్లే ఇలా ప్యానల్ ప్రొడ్యూసర్ ఉంటే చెప్పిన అన్నకి. అప్పుడు తీసుకొచ్చిండు. స్టార్టింగ్ చదవడానికి రాలే. ఏ నుంచి తెచ్చిన తమ్మి, ఎందుకు తమ్మి నాకు ఈ టార్చర్ అని. తర్వాత ఒక 1 వీక్లో పికప్ అయింది అన్న. 1 వీక్లో పికప్ అయింది. ఇప్పుడు సక్సెస్ఫుల్ యాంకర్ ఐన్యూస్లో. ఇక మీకు తెలుసు కదా, మొత్తం ఐన్యూస్ ఎంప్లాయీస్ అంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఫుల్ సక్సెస్ఫుల్. మంచిగా చదువుతుంది, గ్లామర్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు. ఎనీవే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సోనియా. థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు ఇంట్రొడక్షన్